ఇదొక శారీ. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా ఇచ్చాను. బ్యాక్ చూడండి ఇలా ఈ షేప్లో ఇచ్చేసి ఇక్కడ కొద్దిగా స్టార్టింగ్లో వచ్చినటువంటి లైన్స్ ఫ్యాబ్రిక్ ఇలా ఇచ్చాను. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఇది ఇలా. అంటే మనం ఏదైనా క్లాత్ వేస్ట్ చేయకుండా ఇలా ప్యాటర్న్స్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది యాక్చువల్గా వాడుక స్టార్టింగ్లో ఇచ్చినారు, అది మనం వేస్ట్ చేయకుండా అలా పెట్టాం. అండ్ నెక్స్ట్ ఇది ఒక సింపుల్ శారీ. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మనం ఇప్పుడు పెడతాం కదా, ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రోన్ షేప్లో పెట్టించుకున్నారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇది ఈ ప్యాటర్న్లో ఇలా ఈ ప్యాటర్న్ ఇచ్చాం. హ్యాండ్స్కి వచ్చేసి కింద స్కాలపింగ్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఈ శారీకి వచ్చేసి దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ షేడ్లో వచ్చింది. మనం దీన్ని ఇలా డిజైన్ చేసాము. శారీ ఫ్యాబ్రిక్ కొంచెం తీసుకున్నాము. అందరు ఎంత తీసుకుంటారండి అని అడుగుతారు. జస్ట్ ఒక 15-20 10 సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది డిజైన్ బట్టి. ఇది జస్ట్ మేము 10 సెంటీమీటర్స్ తీసాము, ఇక్కడ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా స్కాలపింగ్ ఉంది కదా, ఇలా స్కాలపింగ్ కింద చిన్న రూబీ హ్యాంగింగ్ బీడ్స్ షార్ట్ హ్యాండ్స్లో. అండ్ ఫ్రంట్ నెక్ ఇలా స్టార్ నెక్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా శోభ గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్, ట్రెండింగ్ బ్లౌజెస్ చేయించుకోవాలని అనుకుంటే ఏం చేయాలండి? ప్లీజ్ ఫాలో యాపిల్ బొటిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.